ఫంక్షన్ ఏంటి అనుకుంటున్నారా? మొన్న చెప్పాను కదా, మా మామయ్య వాళ్ళు చిన్న ఫంక్షన్ పెట్టుకున్నారు. అదే అగనంపూడి దగ్గర బొర్ర అమ్మవారి గుడి అండి. ఆ గుడి దగ్గర మొక్కుకున్నారు. 2 నాటుకోడులు, ఒక మేకపోతుని అయితే చిన్నగా ఫ్యామిలీ మెంబర్స్ చేసుకుంటున్నారు. చూడండి వీడియోని. నెల్లు హాయ్ తీసాను. ఈ అమ్మవారి చరిత్ర అయితే మనకు తెలియదు. కాకపోతే అమ్మవారు చిన్న రేకుల షెడ్లో ఉంటుంది. రేకుల షెడ్లోనే గుడి మాత్రం డెవలప్ చేయలేదు. కానీ ఏప్రిల్ మంత్లో అమ్మవారికి పండగ చేస్తారు. మార్చ్ లాస్ట్ ఆర్ ఏప్రిల్ మంత్లోనే. అప్పుడు చాలా బాగా చేస్తారు. మీకు ఈసారి ఆ వీడియోస్ అన్నీ నేను పెడతాను. అంటే 2 days చేస్తారు. ఒకటి మంగళవారం, 2 లక్షవారం అంటే గురువారం చేస్తారు. ఎందుకంటే అమ్మవారు ఇక్కడ ప్లస్ అగనంపూడి లోపల కూడా అమ్మవారి ఇల్లు, పుట్టినిల్లు, అత్తవారి ఇల్లు అని ఉంటుంది. అందుకు అక్కడ ఎక్కడ చేస్తారు. కానీ చాలా అంటే చాలా బాగా చేస్తారు. నిజంగానే మీకు ఈ వీడియో నెక్స్ట్ టైం నేను పెడతాను. చరిత్ర కూడా నాకు పెద్దగా తెలియదు. తెలిసిన వారిని, ఆ గుళ్ళో ఉన్నవారిని మాత్రం కన్ఫామ్గా నేను అడిగి చరిత్ర గురించి తెలుసుకొని మీకైతే నేను కన్ఫామ్గా చెప్తాను. మీరే చూస్తే తెలుస్తుంది. చూడండి, ఓన్లీ ఓపెన్ ప్లేస్ ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఇక్కడ అందరూ బలిస్తారు మేకపోతుల్ని, కోడుల్ని. అందుకోసమనే ఎక్కువ ఓపెన్ ప్లేస్ ఉంటుంది. గుడి అయితే రేకుల షెడ్ ఉంటుంది. దానికి గోడలు కూడా ఉండవు. ఎండ, వాన, వెలుతురు అంటే వాన, వెలుతురు, ఎండ అన్నీ ఉండాలని అమ్మవారు అన్నారంట. అందుకోసమని అలా ఓపెన్ ప్లేస్లోనే ఉంచుతారు. కానీ చాలా అంటే చాలా ఫేమస్ అమ్మవారు. ఇంకా అగనంపూడి ఈ చుట్టుపక్కల గ్రామంలో తినకి మొక్కుకుండా ఏ పండుగలు ఏమి చేసుకోరు. అంత ఫేమస్ అమ్మవారు. దువ్వాడ వచ్చి బొర్రమ్మవారు అంటే చాలా మందికి తెలుసు. ఈ అమ్మవారి ఫెస్టివల్ అయితే ఇంకా గొప్పగా చేస్తారు, ఘనంగా. ఆ ఫెస్టివల్ వీడియోస్ని నెక్స్ట్ మన ఛానల్లో చూద్దాం. ఓకే, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మనం చేయాల్సిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి వీడియో కింద ప్లీజ్ 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 అని రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పి ఏం చేయాలి, సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయించాలి. ఓకే, బాయ్. మన ఆడ లేడీస్ అందరం చూద్దామా ఇలా సరదాగా స్మాల్ పిక్.